కడప కార్పొరేషన్ సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఆల్మోస్ట్ 2 గంటలుగా కాన్ఫరెన్స్ హాల్లోనే ఎమ్మెల్యే మాధవిరెడ్డి 8 మంది కార్పొరేటర్లు అధికారులు వేచి ఉన్నారు. అటు మేయర్ ఛాంబర్లో వైసీపీకి చెందిన 39 మంది కార్పొరేటర్లు సమావేశమయ్యారు. సమావేశం ఎక్కడ నిర్వహిస్తారనే అంశంలో సందిగ్ధత నెలకొంది. కార్పొరేషన్ ప్రాంగణంలో ఎక్కడైనా నిర్వహించుకునే అధికారం తనకు ఉందని మేయర్ చెబుతున్నారు. మీటింగ్ మాత్రం సమావేశం మందిరంలో నిర్వహించాలని అధికారులు సూచిస్తున్నారు. సమావేశం మందిరంలో అధికారులు ఎదురు చూస్తున్నారు. ఇక కడప కార్పొరేషన్ సమావేశంపై ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఈ మీటింగ్ ఎక్కడ నిర్వహించాలనే అంశానికి సంబంధించి సుమారు 2 గంటలుగా కాన్ఫరెన్స్ హాల్లోనే మీటింగ్ అయితే జరుగుతోంది. మరి ఏం జరగబోతోంది, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ కార్పొరేషన్ సమావేశానికి సంబంధించి ఇంత ఉత్కంఠ ఎందుకు కలుగుతోంది? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ, ఈ రోజు కడప కార్పొరేషన్ సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ రోజు ఉదయం ఇప్పటికే కార్పొరేషన్ సమావేశం దానికి సంబంధించి కూడా మేయర్ సురేష్ బాబు ఇప్పుడు దీనికి సంబంధించి అజెండా అంశాలపై ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అధికారులు ఎమ్మెల్యేతో పాటు సమావేశంలో వెయిట్ చేయడం, వీటితో పాటు మేయర్తో పాటు తమ కార్పొరేటర్ ఇక్కడ మేయర్ ఛాంబర్లో ఎదురు చూడడం, ఈ రెండు వీటి మధ్య పంతాలకు పోయినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎవరైతే మేయర్ సురేష్ బాబు ఉన్నారో తమ కోరం సంబంధించి 39 మంది కార్పొరేటర్లతో మేయర్ ఛాంబర్ వేయడం కూడా వాళ్ళు అజెండా అంశాలపై చర్చిస్తూ వాటి తీర్మానాలు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఎమ్మెల్యేతో పాటు అధికారులు, తర్వాత కమిషనర్, 8 మంది కార్పొరేటర్లు మాత్రం సమావేశ మందిరంలో వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇరు పక్షాలు ఎవరి వైపు ఎవరు వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మేయర్ మాత్రం తనకున్న విశేష అధికారాలతో నాకు ఎక్కడి నిర్వహించే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు అధికారులు సహకరించడం లేదు, మేయర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. సో ఈ నేపథ్యంలో నేను ఇక్కడ బయట నా ఛాంబర్ ముందే నిర్వహిస్తున్నాను. సో దీనికి సంబంధించి కార్పొరేటర్ల మద్దతు ముందే నా దీనికి పూర్తిగా కోరం ఉంది. దాదాపు 39 మంది కార్పొరేటర్లు దీనికి కోరాన్ని సహకరిస్తున్నారు. సో ఇక్కడ ఉన్న వీటి అజెండాల అంశాలపై కూడా దాదాపు 50 అంశాలు ఉన్నాయి. 50 అంశాలపై కూడా చర్చిస్తూ వీటిపై కార్పొరేటర్లతో ఆమోదం తెలుపుతూ కూడా దీనికి సంబంధించి మొత్తం అంతా నిర్వహిస్తున్నారు. అయితే వీటికి సంబంధించి ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాత్రం సమావేశం నిర్వహించాలి, ఇక్కడ అధికారులు ఉండాలి, ఖచ్చితంగా కమిషనర్ ఆధ్వర్యంలో అధికారుల మీద అజెండా చర్చించాలంటూ కూడా పట్టుబట్టి అక్కడే వెయిట్ చేస్తున్నారు. వీటికి సంబంధించి మేయర్ మాత్రం ఇక్కడ నిర్వహించడం కాస్త ఉత్కంఠగా రేపుతోంది. రేఖ, దీనికి సంబంధించి ఎప్పుడో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది శివ? దాదాపు ఇప్పటికీ కాసేపటి క్రితమే ఎవరైతే మేయర్ ఉన్నారో మేయర్ సురేష్ బాబు తమ వర్గ కార్పొరేటర్లతో తమకు పూర్తిస్థాయి కోరముందంటూ కూడా మేయర్ ఛాంబర్ బయట కూడా వీటి అజెండా అంశాలపై చర్చిస్తున్నారు. అజెండా అంశాలపై చర్చతో పాటు ఆమోదం కూడా తెలుపుకున్నారు. కాసేపట్లో మేయర్ తమ వర్గంతో ఏర్పడిన సమావేశం కాసేపట్లో ముగిసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మరి ఎమ్మెల్యేతో పాటు కమిషనరు, అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి శివ, అయితే ఈ కార్పొరేషన్ సమావేశం అనేది స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? అసలు ఈ రోజు ఎంత ఆలస్యమైంది? ఈ రోజు ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభం కావాల్సింది. అయితే ఇప్పటికీ ఉదయం 11 గంటల కల్లా ఇటు ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు అధికారులు, కమిషనరు అందరూ వచ్చారు. వీటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి కార్పొరేటర్లతో పాటు మేయర్ సురేష్ బాబు చేరుకున్నారు. అయితే వీటికి సంబంధించి ఎవరు ఈ రెండు వర్గాల పంతాలకు వెళ్లి మేయర్ తమ వర్గంతో ఇక్కడ తమ ఛాంబర్లో సమావేశం కావడం, ఎమ్మెల్యే మాధవిరెడ్డి, కమిషనర్, అధికారులంతా కూడా 8 కార్పొరేటర్లంతా కూడా సమావేశంలో వెయిట్ చేయడం, ఇది కాస్త ఉత్కంఠ దారితీసింది. అయితే ఇక్కడ దీనిపై సమావేశం దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మేయర్తో పాటు తమ కార్పొరేటర్లు హైకోర్టుకు వెళ్లి హైకోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్ నిర్వహించాలంటూ కూడా ఉత్తర్వులు పేర్కొన్నారు. అయితే ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్ నిర్వహించడానికి దానికి సంబంధించి కూడా ఎక్విప్మెంట్ లేదు. సో అక్కడ కళాభావ కారణంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సమావేశం మొదలు నిర్వహించాలి. గత సాంప్రదాయం ప్రకారం గతంలో కూడా సమావేశ హాల్ నిర్వహించాం, దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశాం, మీరు అక్కడ నిర్వహించాలంటూ కూడా మేయర్, కమిషనర్ మేయర్ సూచించారు. అయితే మేయర్ మాత్రం అక్కడ మేము నాకున్న అధికారాలతో ఎక్కడ నిర్వహించుకోవచ్చు కాబట్టి నేను కాన్ఫరెన్స్ హాల్ నిర్వహిస్తానంటే మేయర్ పట్టుబట్టారు. సో ఈ రెండు వర్గాల మధ్య ఈ టెక్నికల్ అంశాలపై వాదించుకుంటూ దీనికి సంబంధించి కూడా చర్చించినప్పటికీ కూడా కొలిక్కి రాకపోవడంతో మేయర్ మాత్రం తనకున్న కోరంతో తనకున్న కార్పొరేటర్లతో తన ఛాంబర్ బయట కూడా మొత్తం తమ కార్పొరేటర్ సమావేశమై అజెండా అంశాలపై చర్చిస్తున్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక కడప కార్పొరేషన్ సమావేశంపై ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఆల్మోస్ట్ 2 గంటలుగా కాన్ఫరెన్స్ హాల్లోనే అటు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, 8 మంది కార్పొరేటర్లు, అధికారులంతా కూడా వేచి చూస్తున్నారు. మేయర్ మాత్రం ఆ కార్పొరేషన్ ఆవరణలో ఎక్కడైనా మీటింగ్ నిర్వహించుకునే ఛాన్స్ మాకుంది అంటూ కూడా మాధవిరెడ్డి చెబుతున్నారు. మరి ఏం జరగబోతోంది, సమావేశం ఎప్పుడు జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి.